శ్రీ గురుభ్యో నమ. శివాయ గురవే నమ. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులకు అందరికీ జై శ్రీరామండి. గంగావతరణం శివ సంబంధమైన విషయములలో చాలా పరమ పవిత్రమైన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సమానమైన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగావతరణం ఒకటి. సగర చక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్లి తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకొని ఆయనను నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిల మహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళు తెరిచి చూశారు. సగరులు మీదకి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హూంకరించారు. అంతే, వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకు వస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడు, ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమి మీదకు ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి వీళ్ళ దాహం తీరి వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకములకు పొందుతారు. కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణ చేయకు అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగ పెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంటే అది ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు ఆకాశగంగను భూమి మీదకు తేకుండానే వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయ్యి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జలతర్పణలు లేవు, పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది. భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలు పెట్టాడు. అలా 1000 సంవత్సరముల తపస్సు చేశాడు. ఆయన 1000 సంవత్సరముల తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యి నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు భగీరథుడు, ఇక్ష్వాకు వంశమునందు కుమారులు లేక ఇబ్బంది పడే విషయం ఇక ఎప్పుడు ఉండకుండుగాక, అవిచ్ఛిన్నముగా వంశం జరుగుగాక అని ఒక వరం కోరుకున్నాడు. రెండవది, నాకు ముందు తరములలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందికి పాతాళ గంగను విడిచిపెట్టు అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి భరించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పారు బ్రహ్మదేవుడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి చెందినవాడై అతనికి ప్రత్యక్షం అయ్యి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది, నేను ఈయన తల మీద పడి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. అప్పుడు శివుడు ఆ నీటినంతటిని తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగాదేవి ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందు సరోవరంలో పడింది. బిందు సరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి
7 పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించాడు ఈశ్వరుడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. గంగలో స్నానం చేసిన వారందరూ పాపాలు పోయి స్వర్గానికి వెళ్ళారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్ను మహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్ను మహర్షి కోపంతో గంగనంతటిని ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్ను మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు జహ్ను మహర్షి గంగను తన నోటిలో నుంచి విడిచిపెడితే అది ఎంగిలి అవుతుందని తన చెవులులోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరలా భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళ లోకానికి వెళ్ళింది. గంగాదేవి భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటి మీద నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదగా ప్రవహించి వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహ శాంతిని పొంది ఊర్ధ్వలోకమునకు వెళ్ళిపోయారు. వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగిలించుకొని, భగీరథ, ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. అన్నింటినీ మించి ఇన్ని కష్టాలకు ఓర్పుతో గంగ పాయను పాతాళమునకు తెచ్చావు గనుక ఈ పాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికి ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసి కాని తెలియక గాని ఎన్ని పాపములు చేసిన వారైనా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, చిరంజీవులు అవుతారు, అపమృత్యు దోషం ఉండదు, చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగిన వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమైనది. దశపాపహర దశమి అయిన రేపు గంగా జన్మదినోత్సవం. ఈరోజు తప్పకుండా ఈ గంగావతరణాన్ని విని లేదా చదివి గంగాదేవి ఆ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొంది పునీతులమవుదాం. ఓం నమః శివాయ. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి.